ఆశిస్తూ స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ పాఠశాలలో 82వ చిల్డ్రన్స్ యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా ముగింపును పురస్కరించుకుని ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్కు చెందిన దంత వైద్యులు డాక్టర్ చందు శివ, డాక్టర్ నళినులు వైద్య శిబిరం నందు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు దంత పరీక్షలు చేయటమే కాక దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు విద్యార్థులకు పోలీసు సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణ మెడికల్స్ యాజమాన్యం ఉచితంగా మందులను అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ నాగరాణి, యోగా సభ్యులు బి సూర్యనారాయణ, ముంతా శ్రీనివాసరావు, సుబ్బారావు, రాణి, లక్ష్మి, మల్లికార్జునరావు, నాగరాజు పలువురు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యాన మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ మందులు ఇవ్వటము, వైద్యం చేయటము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివగారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. డాక్టర్ గారు నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. మరి పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదైనా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. యోగా వలన వచ్చే శారీరక ఆరోగ్యమే కాకుండా పళ్ళు ఎక్కువగా పిల్లలకి చాక్లెట్లు అవన్నీ తినడం వల్ల పళ్ళు అవన్నీ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఇలా ఏర్పాటు చేయడానికి ప్రధాన హెచ్ఎం గారు నాగ శివరాణి మాతాజీ, ఆమె కూడా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే ఈ ప్రోగ్రాంకి పిల్లలందరూ చాలామంది మేము యోగాలో మీరు భవిష్యత్తులో లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తామన్నమాట. ఆ లక్ష్యంలో ఏమవుతారంటే మేమంతా పోలీస్ ఆఫీసర్లు అవుతాం అని చెప్పి చాలామంది చెప్పారు. అందుకని మా సీనియర్ యోగ సభ్యులు రిటైర్డ్ ఏసీపీ గారిని ఆత్మీయతగా పిలవడం జరిగింది. కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకునే ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకుంటే వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. దుగ్గిరాల గ్రామానికి చెందిన రచయిత, కార్టూనిస్ట్